ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా కన్నయ్యకి పెళ్లి చేస్తే తను మారతాడనే ఆశతో ఉంటే నువ్వొచ్చి ఏం చేస్తున్నావు? నువ్వు నా కన్నయ్య మేలు కోరిందానివైతే ఈ పెళ్లి ఆపావు. ఇక్కడ కుట్ర చేస్తున్నది, డ్రామాలాడుతున్నది నువ్వు. బామ్మ, నా సుందరిని ఏం అనొద్దు. అత్తయ్య, కాసేపు ఆగితే ఇంకెన్ని మాటలు చెప్తుందో. ఏమ్మా, జాతకం చూసిన పంతులు గారు కూడా అబద్ధం చెప్పారంటావా? అసలు పంతులు గారు ఎక్కడైనా అబద్ధం చెప్తారా? మనకి ఎన్నాళ్ళ పంతులు గారు నమ్మకంగా అన్నీ చెప్తున్నారు. మన జాతకాలు చూస్తున్నారు. త్రిపుర, మేమేం ద్రోహం చేశామని నువ్విలా చేస్తున్నావు? కాదండి, నేను చెప్పేది నిజం. సుందరి అబద్ధం చెప్పదు, తను నిజమే చెప్తుంది. అవును మామ్, త్రిపుర గారు చెప్తుంది నిజమేనని నాకు అనిపిస్తుంది. రే అనంతు, ఏ సాక్ష్యాలు లేకుండా ఆమె చెప్పేది నిజమని ఎలా నమ్ముతున్నావు? త్రిపుర, ఇలా నా పెళ్ళ ఆపితే నా జీవితం ఏమవుతుందో తెలుసా? ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తే నీకేం వస్తుందమ్మా? ఈ పెళ్లి తర్వాత మా బాల మారతాడని చాలా నమ్మకంగా ఉండేది. కానీ నువ్వు వచ్చి మా నమ్మకాన్ని నాశనం చేసేశావు. మావి గారు, మీకు నిజమేదో నాటకమేదో అర్థం కావట్లేదు. నువ్వు మీ అక్క వైపు కాదు, మీ బావగారు బాగు కోసం మాట్లాడు. బాలగారు చాలా మంచివారు. ఆయనకి నిత్యనిచ్చి పెళ్లి చేయడం చాలా తప్పు. దయచేసి ఈ పెళ్లి ఆపండి. ఏమా, జీవితంలో నిన్నెవరూ పెళ్లి చేసుకోరని నువ్వు అందరి పెళ్లిలో చెడగొడుతున్నావా? ఏంటి మా అక్క గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మొన్న నీకు మీ అక్క మీద జరిగిన అఘాయిత్యం తెలీదా? అప్పుడు కూడా ఈ బాబుచ్చే కాపాడాడు. అలాంటి దేవుళ్లాంటి బాబు పెళ్లిని దగ్గరుండి చెయ్యాలి గాని ఇలా ఏవేవో కారణాలు చెప్పి ఆపుతావా? పాడైపోయిన అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? చూశారత్తయ్య, తన జీవితం నాశనమైపోయిందని, ఇంకెవ్వరికి పెళ్లి జరగకూడదని ఒళ్ళంతా కుళ్ళు పెట్టుకుని ఇదంతా చేస్తోంది మహాతల్లి. అది కాదండి. ఆపోమ్మా, నిన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు రారని చెప్పి మా బాల పెళ్లి చెడగొడతావా? బాబాయ్, సుందరి చాలా మంచిదని ఆల్రెడీ చెప్పాను కదా, ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నిన్ను వద్దు వద్దు. నాగభూషణం, నిజాలు తెలుసుకోకుండా అలా మాట్లాడకూడదు. తను మాత్రం ఆధారాలు లేకుండా ఎలా పడితే అలా నిందలు వేయొచ్చు అన్నయ్య. అమ్మా, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ రారు గాని ఈ పెళ్ళైనా జరగని. అంత జరిగాక ఏ మగాడొచ్చి తాళి కడతాడు నీకు? గాయత్రి, బాధపడకు.
సుందరి నువ్వు ఏడుకు, నేనే నిన్ను పెళ్లి చేసుకుంటా. అన్నయ్య ఏయ్ బాలా, బాలగారు అమ్మో నేను నా సుందరికి తాళి కట్టాను, తనకి పెళ్ళయింది. మీరెవరు ఇప్పటి నుంచి నా సుందరిని ఏమనకూడదు, ఓకే? అమ్మో ఏంట్రా అనకూడదు? అత్తయ్య, ఈ పెళ్లి చెల్లదు. దీని మెళ్ళ తాళి తీసేయండి. ఆగండి, అందరూ చూస్తున్నారు. ఏమన్నా ఉంటే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. పద బాలా.